విద్యార్థులకు రైతులకు మోసం చేసిన పార్టీ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా అక్కడ ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పేదొకటి చేసేదొకటి. ఇవాళ ఎన్డీఏ కూటమి 225 స్థానాల్లో చరిత్రలో ఎన్నడూ రానట్టు మెజార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో గెలుపొందడం చాలా మాకు గర్వంగా అనిపిస్తుంది. దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఇవాళ చేస్తున్న మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మాకు ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ ఎలక్షన్స్ జరిగినా భారతీయ జనతా పార్టీకి ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టే పరిస్థితి అలా దేశంలో ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కొరకు పాటుపడుతున్న పార్టీ ఏదైతే ఉందంటే భారతీయ జనతా పార్టీ అనేది కూడా ఈ దేశంలో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మహారాష్ట్రలో చూసుకుంటే పోటీ చేసిన స్థానాల్లో ఇవాళ 17 నుంచి 15 స్థానాలు కూడా రాలేని పరిస్థితి ఇవాళ మహారాష్ట్రలో ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ ఇవాళ స్ట్రైక్ రేట్ కావచ్చు, వాళ్ళ గెలుపు అవకాశాలు ఏ రాష్ట్రంలో కూడా లేని పరిస్థితి వల్ల దేశంలో ఉంది. ఇప్పటికైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసుకోవాలి. ఇవాళ దేశంలో ఏ ఎలక్షన్ జరిగినా ఏ రాష్ట్రంలో జరిగినా బీజేపీదే గెలుపు ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అంటే అక్కడ వాయనాడు విషయంలో చూసుకుంటే అక్కడ బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. ఎట్లా చూసుకోవచ్చు? 2వ స్థానంలో సిపిఐ పార్టీ ఉంది, ఇక కాంగ్రెస్ ముందు వరుసలో ఉంది. ఎట్లా చూసుకోవచ్చు అక్కడ బీజేపీ 3వ స్థానాన్ని? కేరళలో చూసుకుంటే అది కాంగ్రెస్ పార్టీ సీటే. గతంలో రాహుల్ గాంధీ కూడా అక్కడ పోటీ చేసి గెలవడం జరిగింది, వాళ్ళ సిట్టింగ్ స్థానమే. అక్కడ కమ్యూనిస్టు పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కలిసే పోటీ చేస్తాయి. కాకపోతే నామమాత్రంగా అభ్యర్థి నిలబెట్టి అక్కడ పోటీ చేసే పరిస్థితి. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో కేరళలో కూడా భవిష్యత్తులో జరిగే ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ కేరళలో కూడా గెలుస్తుంది అసెంబ్లీ ఎలక్షన్స్లో. అక్కడ భారతీయ జనతా పార్టీకి కేరళలో ఇవాళ 3వ స్థానం ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కేరళలో కూడా ఏదైతే దేశంలో ఏ రకంగా అన్ని రాష్ట్రాల్లో అధికారంలో వచ్చినట్టు కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ 16-15% ఓటు % ఉంది కేరళలో. భవిష్యత్తులో మేము ఇంకా ఇంప్రూవ్ కావాలి. అక్కడ కూడా భారతీయ జనతా కాషాయ జెండా ఎగడానికి మాకు అవకాశం ఉంది. కనుక ఈ సీట్ కాంగ్రెస్ సీట్ కనుక భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అక్కడ మేము బలపడడానికి మాకు అవకాశం ఉంది. కనుక భవిష్యత్తు కూడా కేరళలో కూడా బీజేపీ గెలవడానికి అవకాశం ఉంటాయి. మహారాష్ట్ర ఫలితాలను ఉద్దేశించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గారు ఆరోపణలు అయితే చేశారు, సంచలన వాక్యాలు. ప్రజాస్వామ్యం కూని అయ్యింది, ఆదాని అమిత్ షా కోట్లు ఖర్చు పెట్టి గెలవడం జరిగింది, ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే బీజేపీ గెలిచిందని అంటున్నారు. మళ్ళీ జార్ఖండ్ విషయాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇవాళ సంజయ్ రౌత్ గారు కావచ్చు, ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వాళ్ళు ఓడిపోతారో అక్కడ ఈవీఎంలు ఇవాళ ట్యాంపరింగ్ అనే మాట వస్తూ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజార్టీ ఇదే. ఏ ప్రతిపక్షాలకు ఏవి కారణాలు ఉండవు. అమిత్ షా మీదనో అదాని మీదనో ఆరోపణలు చేయడం కాదు. ఇవాళ ప్రతిపక్షంలో మీరు చేస్తున్న ఆరోపణలు ఇవి ప్రజలు ఇవాళ ఎక్కడ నిలవలేదు. ఇవాళ ప్రజలు ఓటేసిర్రు. ఈవీఎంలు అనేది ట్యాంపరింగ్ కావనేది మేధావులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఇవంతా గతంలో చెప్పడం జరిగింది. కానీ ఆరోపణల కొరకు ఈవీఎంలు అనే పేరు చెప్పడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ ప్రతిపక్షాలు గమనించాలి, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజాక్షేత్రంలో ఏ రకంగా ప్రజల మద్దతు కూడగొట్టుకోవాలనేది మీరు ఆలోచించుకోవాలి. బీజేపీ ప్రజల్లో ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. బీజేపీ ప్రజల్లో ఉండి ప్రజా సంక్షేమ కొరకు పాటుపడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాటుతున్న కాంగ్రెస్ పార్టీ. ఇవాళ శివసేన పార్టీ ఏ రకంగా ఇవాళ ప్రజలకు మోసం చేసినది తెలుసు. గతంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ శివసేన పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు ఏ రకంగా వాళ్ళు మోసం చేసి వాళ్ళ బీజేపీకి రావాల్సిన ముఖ్యమంత్రి పదవి వాళ్ళు ఇవ్వకుండా అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో కలిసి ఇవాళ వాళ్ళ తప్పులు పెట్టుకొని ప్రజల మీద నేపడం కావచ్చు మేము అంగీకరించము. ఇది ప్రజలు బీజేపీ ఏదో మేనేజ్ చేసి గెలిచింది అనేది కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ చూసుకొని మరి వాళ్ళు గెలిచిన కాడైనా ఈవీఎంలు ఎందుకు అన్నారు? వాళ్ళు గెలిచారు. జార్ఖండ్లో వాళ్ళకు ఉన్న అవకాశాలు ఉన్నాయి. మరి జార్ఖండ్లో విషయంలో వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు. ఈవీఎంలు అనేది ఏవి కూడా ట్యాంపరింగ్ కావనేది అందరికీ తెలుసు. కాకపోతే వాళ్ళు ఓడిపోయినారు కదా, ఏదో ఒక కారణం చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీలు చెప్తాయి తప్ప ఏ రోజు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల మద్దతుతోని ప్రజాక్షేత్రంలో
ఏ రకంగా ఇవి ఎగ్జిట్ పోల్ కూడా అన్నీ చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఇవాళ గెలుస్తుందని ఎక్కడ చూసినా ప్రజల్లో కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం. ఇవాళ మహారాష్ట్రలో ఎక్కడ రాని ఇవాళ మొట్టమొదటిసారిగా అత్యధిక మెజార్టీ 225 మార్కు ఇవాళ దాటడానికి అవకాశం ఉన్న ఇవాళ 90% స్ట్రైక్ రేట్. ఇవాళ భారతీయ జనతా పార్టీ 150 పోటీ చేస్తే 140 పోటీ చేస్తే ఇవాళ సుమారుగా 125 సీట్లు గెలుస్తూ ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉండరు, మా నాయకులు ప్రజల్లో ఉన్నారు, అక్కడ ఏక్నాథ్ షిండే ప్రజల్లో ఉండు, మా దేవేంద్ర ఫడ్నవీస్ వాళ్ళ ప్రజల్లో ఉండు, ప్రజా సంక్షేమాలు ప్రవేశపెడుతుండ్రు. నరేంద్ర మోడీ గారు జాతీయ కేంద్రంలో ఇవాళ పథకాలు కావచ్చు, ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావాలి, ప్రజలు మద్దతు ఉంది. ఆ రకంగా మేము గెలవడం తప్ప ఇవాళ రాజకీయ పార్టీలు ఎవరు పట్టించుకోరు. ఇవాళ అంటూనే ఉంటారు వాళ్ళు, ఎప్పుడు ఓడిపోయినా ఈవీఎంలే అంటారు, ఎప్పుడు ఇది చేసినా ఈవీఎంలే అంటారు. ఇవి ఎవరు కూడా ప్రజలు పట్టించుకోరు. ఓకే, అక్కడ ఓట్ బ్యాంకు కూడా పెరిగింది కదా. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రచారం చేసిన స్థానాలలో ఓడిపోవడం కూడా జరిగింది. ఏ విధంగా చూడవచ్చు కాంగ్రెస్? ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఉన్న అక్కడ ప్రచారం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మరి అన్నీ కూడా ఓడిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినా అక్కడ ఓడిపోవడం జరిగింది. తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే భారతీయ జనతా పార్టీ 119 నియోజకవర్గాలు 90 నియోజకవర్గాలు గెలవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న ఇవాళ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావచ్చు, ప్రజలకు ఆయన ఎందుకు అధికారం ఇచ్చారు, వాళ్ళ పిచ్చి తుగ్గులకు వాళ్ళ ఆయనకి ఏ ఆలోచన వస్తే ఆ రకంగా ఇవాళ తెలంగాణలో కూడా ఆయన ఏం చేస్తారు, 6 గ్యారెంటీలు ఇవాళ ఆయన కూడా మహారాష్ట్రలో 6 గ్యారెంటీలు ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయలేదు, అమలు చేయలేదు, తెలంగాణలో అమలు చేయలేదు. మహారాష్ట్ర ప్రజలు ఇవాళ విఘ్నులు వాళ్ళు ఆలోచించారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో అదే వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ ప్రవేశపెట్టి వాళ్ళు అమలు చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పేదొకటి చేసేదొకటి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇవాళ హామీల పేరు మీద ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ 6 గ్యారెంటీలు హామీలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. ఒక ఉచిత బస్సు తప్ప అది తప్ప ఏవి కూడా అమలు చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. గిరిజనులకు, దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడ చూసినా విద్యార్థులకు, రైతులకు మోసం చేసిన పార్టీ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డికి చెంపపెట్టు, వాళ్ళు ఆలోచించుకోవాలి మీరు ఎందుకు ఓటేయలే. మరి తెలంగాణలో ఓటేసారు కదా, అప్పుడు మీరు హామీలు ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ వేయలేదు. మరి అక్కడ ఇవాళ మహారాష్ట్ర కూడా ప్రజలు నమ్మలే. బీజేపీకి నమ్మిండ్రు. ఇవాళ బీజేపీ పెట్టిన మేనిఫెస్టో నమ్మిండ్రు. అక్కడ అమలు చేస్తున్న పథకాలకు నమ్మిండ్రు. గతంలో 5 సంవత్సరాలు చేస్తున్న పథకాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ నమ్మిండ్రు. అందుకొరకే ఓటేసిరు. కర్ణాటకలో మీరు చేసిన హామీలు నమ్మలేని పరిస్థితి, తెలంగాణలో కూడా నమ్మలేని పరిస్థితి. ఈ దేశంలో ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇవాళ మేము ఏదైతే చెప్తామో అది అమలు చేస్తాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉచిత హామీలు ఇచ్చి ఇవాళ బడ్జెట్ ఇవాళ లక్షల కోట్లు, 4-5-6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లు ఇవాళ అంత పెద్ద మొత్తంలో ఇవాళ హామీలు ఇచ్చి ఇవాళ అమలు లేని పరిస్థితిలో ఉన్న కనుకనే ఇవాళ మహారాష్ట్రలో కూడా ప్రజలు ఇవాళ గుర్తించారు, మాకు ఓటేయడం జరిగింది. ఇవాళ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ గెలుస్తుంది. ఏ ఎలక్షన్ వచ్చినా, స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్ వచ్చినా భారతీయ జనతా పార్టీకి ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా హారతిపడే అవకాశం ఉంటుంది. కనుక రేవంత్ రెడ్డి గారు ఇవాళ పూర్తిగా ఈ సంవత్సర కాలంలో వైఫల్యం చెందిండు. భవిష్యత్తులో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా రాబోయే ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా ఎగరబోతా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా. చివరిగా ఏం చెప్తారు, అసలు తెలంగాణలో కూడా ఈ ఫలితాల ప్రభావం ఉంటుంది అనుకుంటారు? అక్కడ బండి సంజయ్ గారు అయితే మాట్లాడుతున్నారు, తెలంగాణలో ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది? మా బండి సంజయ్ గారు చెప్పినట్టు, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణలో వచ్చే ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్లు కావచ్చు, ఇవాళ మున్సిపాలిటీ ఎలక్షన్స్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్లో ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ జెండా ఇవాళ ఎగురుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా ఇవాళ మేము ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎగరవడానికి అవకాశం ఉంటుంది మాకు. కనుక మేము ఇవాళ ఇదే స్ఫూర్తితో మహారాష్ట్రలో జరిగిన, మా పక్క రాష్ట్ర మహారాష్ట్రలో జరిగిన స్ఫూర్తితో ముందరికెళ్తాము. భవిష్యత్తులో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుందని నేను కోరుకుంటున్నాను.